కరెక్టే కాదు మార్షల్ ఆర్ట్స్ మా అన్న అరే ఛాయ్ లెవెల్ తీసుకుంటారు నేను రియల్ నేనే విన్న మ్యాచ్ చూస్తున్నా లాస్ట్కి Hey, don't run. Nice Pass. సండే సమ్మర్ వెకేషన్ బాగున్నాయా? బాలేవా? పొద్దున్న నాకు ఏం చేశారు? టీవీ చూడడం తప్ప. గేమ్స్ అని ఏ గేమ్? మొబైల్లో కాకుండా టీవీ చూడడం, మొబైల్లో గేమ్స్ కాకుండా ఇంకేమైనా చేశారా? ఓకే, నెక్స్ట్ ఇంకా అవుట్డోర్ గేమ్స్ ఏం ఆడారు? అవుట్డోర్ అన్న నాకు తెలుసు, మీరు అవే చెప్తారండి. అది అవుట్డోర్ అన్న. ఎంతమంది చేశారు సైక్లింగ్? అవుట్ ఆఫ్ 50 మెంబర్స్ ఉంటే ఒక 15 మెంబర్స్ చేయొచ్చు. ఓకే ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ ఇక్కడ రావడం వల్ల మీ ఎఫిషియన్సీ, ఫిజికల్ ఎఫిషియన్సీ అనేది చాలా పెరుగుతుందమ్మా. ఇప్పుడు ఆడపిల్లల మీద జరుగుతున్న అగత్యాల గురించి నేను చెప్పడం చాలా తక్కువ చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే వినయ్ గారు 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటిదాకా సార్ చెప్పిందని తిన్నారు కదా. ప్రత్యేకంగా ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు మీ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇక్కడికి నాతో పాటు అతిథిగా విచ్చేసినటువంటి ఎస్ఐ రాజేష్ సార్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రోజు అందరూ ఇక్కడ మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి.
double kick. Three kicks. Okay, now Archita. Down. Nice. Okay, relax. మాస్టర్స్ అంటే మనకు కరాటే నేర్చుకుంటూ ఒక మాస్టర్సే కాకుండా ఎడ్యుకేషన్ పరంగా కూడా మన వాళ్ళు చాలా ఫైట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా ఒక అమ్మాయి 571 మార్కులు, జనగాం జిల్లా సెకండ్ సార్, మన ఇదే గవర్నమెంట్ స్కూల్ 571 మార్కులు ఇచ్చింది. ఇదే వేదికగా మనకి సన్మానం చేయడం జరిగింది. ప్లస్ బ్రహ్మాండంగా కూడా అదైంది. ఈ సంవత్సరం ఆమెను బీట్ చేస్తామని మేము చాలా కలగన్నాం. రెండోది హెడ్ మాస్టర్ అయితే మేము కూడా మా మాస్టర్స్లో కూడా కొంచెం టెన్షన్ పడ్డాం. బాగా బీట్ చేస్తే వచ్చాను టార్గెట్ ఉన్నాం, కానీ కొన్ని మిస్టేక్ల వల్ల ఈసారి మల్టీ టాలెంటెడ్ సార్, చాలా మల్టీ టాలెంటెడ్. వడ్లకొండ హర్షిత మంచి టాలెంట్ సార్, మల్టిపుల్ టాలెంట్. కార్పెట్ కూడా ట్రై చేసింది. డ్యాన్స్లో ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది, స్పీచ్లో ఉంటుంది, యోగా ఉంటుంది, మల్టీ టాలెంటెడ్ సార్. మల్టీ అన్ని రకాలుగానే బాగా అంటే నాటి సమ్మర్ క్యాంపుకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి స్టేషన్ కంపెనీ మున్సిపాలిటీ చైర్పర్సన్ పెద్దలు గౌరవనీయులు తాటికొండ వినయ్ గారికి, మరియు క్రీడల పట్ల అతి ఉత్సాహంగా ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ గారు రాజేష్ సార్కు పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు వారికి షాలింగ్ కుంపు తరఫున నమస్కారం తెలుపుతూ, మాస్టర్స్ మరియు వచ్చిన నా తోటి మిత్రులందరికీ నమస్కారాలు సార్. గత 8-9 సంవత్సరాల నుండి సమ్మర్ క్యాంప్ దాదాపు 22 మంది స్టేట్స్ ఆడింది, నేషనల్స్ ఒక 7 మంది నేషనల్స్ ఆడచ్చు. జనగాం జిల్లా ఫస్ట్ స్టార్ట్ కాగానే కిక్ బాక్సింగ్లో బ్రాండ్ మెడల్ వచ్చింది మన కస్తూర్బా స్కూల్ డిఓ గారు ఆధ్వర్యంలో అప్పుడు వచ్చిండే. ఈనాటి శిక్షణా శిబిరానికి విచ్చేసినటువంటి అతిథులను ముందుగా స్థానిక ఎస్ఐ గారిని 2 నిమిషాలు. నాతోటి కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించబడిన మన మున్సిపల్ చైర్మన్ గారికి, మిగతా మాస్టర్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలండి మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే, నేను ఫస్ట్ పోస్టింగ్ వచ్చినప్పుడు ఈ ఏరియాకు, ఈ ప్లేస్కి నేను ఇంకో పర్పస్లో వచ్చాను. ఆ పర్పస్ ఏంటో మీకు చెప్పొద్దు, వేరే పర్పస్లో వచ్చా. ఇక్కడ టీచర్స్ అందరూ నన్ను రిక్వెస్ట్ చేస్తే సాయంత్రం కానీ ఇక్కడికి కంటిన్యూలీ ఇక్కడ ఏదైతే నీ పర్పస్ కోసం వచ్చానో అది తగ్గిపోయిందంటే నా వల్ల నేను కూడా గొడవ నుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చా. సరే, మేబీ దాంట్లో కొందరు నాకు దొరికిళ్ళు, కొందరు బయటికి వెళ్ళిపోయారు, కొందరు మానుకున్నారని అనుకుంటున్నా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి కార్యక్రమం కోసం ఇక్కడికి వచ్చాను. ఈ ప్లేస్కి ఎస్పెషల్లీ ఇక్కడనే జరిగేది, ఏం జరిగినా ఈ ప్లేస్లోనే జరిగేది. మంచి కార్యక్రమం కోసం వచ్చినట్టే ఈ ప్లేస్కి మీ వల్లనే వచ్చాను. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారు. నాకు ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటంటే, మేబీ 50 to 60 ఉంటారు అనుకుంటా. వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ అమ్మాయిలదే ఉందండి. మీ అందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్. జస్ట్ బికాస్ ఆఫ్ మీకు నేర్చుకుందామన్న ఉత్సాహంతో ఇక్కడ దాకా వచ్చారు. మీరు ఏదైతే ఉత్సాహంతో ఇక్కడికి వచ్చారో దీన్ని కీప్ కంటిన్యూ, ఇలానే సాగించండి. ఏదో 2-3 రోజులు వచ్చినామని ఉద్దేశం కాకుండా సాగించండి. ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఈ డైలీ ఈ పిల్లల స్థాయి నుంచి వెళ్ళి మా అప్పుడు గేమ్స్ బాగా ఇంపార్టెన్స్ ఉండేది. చదువు కూడా చదివేది, చదువుతో పాటు గేమ్స్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేది. అప్పుడున్న అవకాశాలు తక్కువ, అప్పుడున్న అవేర్నెస్ తక్కువ.
అక్కడ చదివితే ఏమన్నా పెద్ద స్థాయికి పోతామని చెప్పేటోళ్ళు చాలా తక్కువ మంది. మనం ఏం చదువుతాం, మన ఆటలు ఆడితే పెద్ద స్థాయికి పోవచ్చు అని చెప్పేటోళ్ళు చాలా తక్కువ మంది. మనకేం వస్తుందిరా, మన మన వల్ల కాదు, గేమ్స్ మనం ఆడతామా, అదేదో మొత్తం ప్రొఫెషనల్స్ వాళ్ళు ట్రైనింగ్లో అయితేనే బాగా ఆడతారు అనుకోండి. కానీ అలాంటిది ఏం లేదమ్మా. అప్పుడు అవేర్నెస్ లేదు, ఇప్పుడు మీ అందరికీ అవేర్నెస్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఇక్కడ పంపుతున్నారంటే మీ తల్లిదండ్రులకు అవేర్నెస్ ఉంది, అందుకే మీరు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మీ ఇంట్లో కూర్చుంటే ఏం చేసేవాళ్ళు, వీడియో గేమ్, టీవీ లేదా మొబైల్లో రీల్స్ ఇవే చూస్తారు, మ్యాక్సిమం ఇవే చేస్తారు. చాలా తక్కువ మంది ఏదైనా బయట ఆడితే అది ఆడినా కూడా మమ్మల్ని ఎంతసేపు రోడ్డు మీద ఆడుతున్నారు. ఒక గేమ్ ఆడుతున్నారు, మీరు గ్రౌండ్లో గేమ్ ఆడుతుంటే మీ చుట్టూ కొన్ని లక్షల మంది అంటే ఉండరు అనుకోకని కొన్ని వందల మంది అయితే మిమ్మల్ని చూస్తున్నారు. ఆ వందల మంది మీ మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్, హోప్స్ పెట్టి ఉంటారు. ఇప్పుడు వీళ్ళ అమ్మాయి, ఇద్దరు అమ్మాయిలు స్పారింగ్ చేశారు. ఈ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఆ ఇద్దరు అమ్మాయిలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏమనుకుంటారు, అరే నా అమ్మాయి బాగా ఆడాలి, బాగా కొట్టాలి, అమ్మాయిని కొట్టాలి అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, అరే నన్ను ఇంతమంది చూస్తున్నారు, మా అమ్మ చూస్తుంది, మా సార్ ఎస్పెషల్ మా సార్ చూస్తున్నాడు, ఎందుకంటే విద్య ఆమె నేర్పింది కదా, మా సార్ నన్ను ఏమనొద్దు అనే ఒక స్ట్రెస్ ఉంటుందా ఉండదా? సార్ ఏమనుకుంటాడో, నేను పంచి కరెక్ట్ ఇస్తున్నానా లేదా, నేను ఏమేమి తప్పులు చేస్తున్నానో ఏమనుకుంటానో ఒక స్ట్రెస్ ఉంటుంది. దాన్ని పర్ఫామ్ చేసేటప్పుడు ఏం చేస్తుంది, ఆ స్ట్రెస్ను ఓవర్కమ్ చేసి ఆమె పర్ఫామ్ చేస్తుంది. అంటే ఆమె స్ట్రెస్ని మేనేజ్ చేస్తుంది అన్నట్టు. సో మనకున్న ఈ రిసోర్స్లలో ఒక గేమ్స్ ఒక్కటే మనకున్నది, మన స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయడానికి, స్ట్రెస్ని కంట్రోల్ పెట్టుకోవడానికి, ఆ స్ట్రెస్ని అధిగమించి మనం పర్ఫామ్ చేయడానికి. ఇదే ఈ చిన్న స్థాయిలో మీరు దాన్ని అలవర్చుకున్నారనుకో, పెద్ద పెరిగిన తర్వాత ఎన్నో రకాల స్ట్రెస్లు వచ్చినా, ఎన్ని రకాల బాధలు వచ్చినా, ఏమొచ్చినా మీరు తట్టుకొని కాన్స్టెంట్గా మీరు నిలబడగలుగుతారు. సో ఇలాంటి పోవద్దు. నేను ఇద్దరిని ఒకే రకంగా చూస్తా. జస్ట్ దే హ్యావ్ మస్కులారిటీ, డూ యూ హ్యావ్ ఫెమినిన్, దట్స్ ఇట్, అంతే. అంతేకన్నా ఆడవాళ్ళు దేంట్లో ఇలా తక్కువ లేరు. మనం తక్కువ తీసుకోవాలనే ఆలోచనలో ఎప్పటికీ ఉండదు, దాని మీద రావద్దు. మీరు ఇలానే కంటిన్యూ చేయండి. మనం ఎంత పెద్ద చదువులైనా, ఎంత ఉన్నత స్థానానికి పోయినా స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కరు మన ఈ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా పెద్ద చదువులు చదివి మల్టీనేషనల్ కంపెనీలో, అమ్యూనిటీస్ కంపెనీలో, ఐటీ కంపెనీలో పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ ఆ స్ట్రెస్ను భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పెద్ద చదువులు చదివి వాళ్ళంతా చిన్న పంచాలు మొదలు పెడితే వాళ్ళంతా స్కూల్ టాపర్స్, కాలేజ్ టాపర్స్, యూనివర్సిటీ టాపర్స్. ఈవెన్ దో దే ఆర్ కమిటింగ్ సూసైడ్. వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారమ్మా? ఎందుకు చేసుకుంటున్నారు? బికాస్ ఆఫ్ స్ట్రెస్. దాన్ని మేనేజ్ చేయాలంటే ఏం చేయాలి? దాన్ని మేనేజ్ చేసుకోవాలంటే మన దగ్గర ఏముండాలి? స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయాలంటే ఏం చేయాలి? మనం ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండడమే కాదు, మెంటల్లీ కూడా స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు నువ్వు కరాటే చేస్తున్నావు, నువ్వు అవన్నీ కటాస్ చేశారు, ఈ అమ్మాయిలు ఇద్దరు స్పారింగ్ చేశారు, వాళ్ళ దగ్గర ఫిజికల్ ఎఫిషియన్సీ ఉంది కాబట్టి వాళ్ళు ఇద్దరు ఫైట్ చేయగలిగారు. అలా మెంటల్లీ స్ట్రెస్ వచ్చినప్పుడు దాన్ని తట్టుకోవాలంటే ఏం చేయాలి? మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి. మెంటల్లీ స్ట్రాంగ్ ఎలా అవుతారు? చాలా కారణాలు. నీ ఒక చిన్న కారణం చెప్తున్నా, స్పోర్ట్స్ సంబంధించిన కారణమే చెప్తున్నా. ఇక సార్ చెప్పిండు, మన ఎస్ఐ గారు చెప్పిండు. కాబట్టి ఆటల విషయాల ఫిజికల్గా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నంలో మొదటి మెట్టుగా మీరు ఇక్కడ దాకా వచ్చిళ్ళు. ఇక్కడి నుంచి దారి తప్పకుండా పూర్తి స్థాయిగా మీరు ఫిజికల్గా ఫిట్ కావాలని కోరుకుంటున్నా. మళ్ళొక విషయం మీకు మరీ గుర్తు చేసేది ఏంటి అంటే, ఇక్కడ ఆడుతూనే అన్నం సరిగా తినాలి, లేకపోతే ఇది అర్థమవుతుందా? సరైన భోజనం తింటేనే మీకు ఇక్కడ మీ యొక్క బాడీ సహకరిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ చెప్పేది, సరైన భోజనం తినాలి. సరైన భోజనం అంటే చిప్స్, చాక్లెట్స్ కాదు. సరైన భోజనం అంటే గుడ్లు, పాలు. మీ తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఇక్కడికి పంపుతున్నారో వాళ్ళని అవి తీసుకురమ్మని మీరు అడగాలి. అర్థమవుతుందా? కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి సాయంత్రం దీన్ని ఇక్కడ జరుపుతున్నటువంటి సమ్మర్ క్యాంపును ఉపయోగించుకోవాలి.
ఆరోగ్యమైనటువంటి శరీరాన్ని పొందాలి, ఆరోగ్యమైనటువంటి మనస్థితిని పొందాలి, మీరు ఉన్నత స్థాయికి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ డ్రంకెన్ ఆర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను.